అరెస్ట్ ఎందుకు అనుకున్నాం, వచ్చినాం కార్మికులతో మీటింగ్ పెట్టినాం. ఆ రోజు మనీ అయిపోతే ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పేపర్లను తోలుకొని మబ్బులో పోయింది. ఇవాళ మా పుట్టమ్మది గారు కూడా వచ్చిండ్రు. RG1లో ఎంత స్టాక్ చూపించిండ్రు? 3,98,677. ఇవాళ ఈశ్వరన్న రాజిరెడ్డి గారు పోతే ఆడేమున్నది తెలుసా? మట్టి కుప్పలు, రాళ్ళు తప్ప ఏం బొగ్గే లేదాడ, ఏమి లేదాడ. ఇవాళ మేమీడికి పోదాం అనుకున్నాం, భూపాలపల్లి దొంగలు దొరకబడదామని. మా జీవన్ రెడ్డి సాబు, మా మధుసూనాచారి గారు, మా రమణారెడ్డి అన్న అందరం కలిసి ఇలా ఆడికి పోయినాం. మీ OC2కు పోయినాం. OC2 కూడా మళ్ళీ 300 పోలీసులను పెట్టుకున్నారు. ఆడ మీరు లోపల పోనీకి వీలు లేదంటారు. అరే బొగ్గుంటే చూపించే నీకు భయమైంది. మేమేమి అండర్ గ్రౌండ్ మైన్లకు పోతామంటలేం, మేమేమి ఓపెన్ క్యాస్ట్లకు పోతామంటలేం. అరే ఆడ మూల కుప్ప పోసినా అన్నారా, కుప్ప చూసేస్తామంటున్నాం. కుప్ప చూడండి నీకు ఎందుకు అడ్డము? లేదు సార్, సేఫ్టీ సార్, మైండ్ సేఫ్టీ సార్ అంటుండు. అరే నేను బొగ్గు బాయిలకు పోతే మైండ్ సేఫ్టీ, అండర్ గ్రౌండ్ మైన్లకు పోతే మైండ్ సేఫ్టీ, ఓపెన్ క్యాస్ట్లకు పోతే మైండ్ సేఫ్టీ. అరే నేను మూలకు కుప్ప పోసిన బొగ్గు చూస్తా అంటే మైండ్ సేఫ్టీ ఏందిరా భయ్ అంటే, లేదు సార్ మైండ్ సేఫ్టీ నేను ఓనియం సార్ అంటుండు. దొంగలు దొరికినట్ట దొరకనట్ట? నిజంగా బొగ్గుంటే భూపాలపల్లిలో ఎంత చెప్పిండ్రు? 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని నన్ను ఓనియలే. రేపు మీరు కార్మికులే కదా, మీరు పోవచ్చు కదా. రేపు ఒక్క లారీ కూడా లేదా? 3,07,000 ఉంది. అయితే ఇంకా అసలు కథ బిల్లు బయట పెడితే ఇప్పుడు నేను వీడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు, 5 రోజులు 6 రోజుల కిందనో. మా ఈశ్వరన్ ఎప్పుడు డిసైడ్, 6 రోజులు అయిందా? 6 వారం కింద డిసైడ్ అయింది నేను వీడికి వచ్చేది. వాళ్ళకి అర్థమైంది నేను మైండ్ మీద పోతాడు చూస్తాడని. వీడియో పెట్టు పైగా. మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకి వెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్ప ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. గింత చూడు వీడియో. అది మీది మట్టి కుప్ప. బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తారు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక 3 ఎంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, 3 దవ్వుతే లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందన్నట్టు దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా, పెట్టు. గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకు వెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు. సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తినే కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది అసలు విషయం ఏంది? ఇక దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఈ బొగ్గు ఏంది, ఈ స్కామ్ ఏంది, ఈ బొగ్గు ఎడివీకింది? బంగారం కాదు కానీ దాచుకుంటేందుకు బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు ఉండాలి. లారెడ్ బొగ్గు అంటేనే ఓ 10 టన్నులు ఉంటుంది, అలాగే 30 టన్నులు ఉంటుంది. 30 సరే 32 టన్నులు ఉంటుంది లారెడ్ బొగ్గు అంటే. 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని లారీలు కావాలి? ఎన్ని వేల లారీలు అయితే 40 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించి. మరి ఆ బొగ్గు దాచుకుంటే దాగుతుందా? అంటే జరిగింది ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలకు పోయి మేము చాలా ఉత్పత్తి చేసినాం, 8,300 కోట్లు సింగరేణికి సంవత్సరం లాభం వచ్చింది, అందులో కొద్దిగా వంచుతాం, కొద్దిగా దాచిపెట్టి భవిష్యత్ అవసరాలకు వాడుకుంటాం అని తవ్వని బొగ్గుకు, లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు. లేని బొగ్గుకు ప్రాఫిట్లు చూపించి ఆ ప్రాఫిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చిండ్రు. ఏమనబ్బా సొమ్ము? బొగ్గు వస్తే కదా, అమ్ముకుంటే కదా, లాభాలు వస్తే కదా నువ్వు చేయాల్సింది.
రాని లాభాలకు తీయని బొగ్గుకు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట, డిఎంఎఫ్టీ కట్టాడట, కోల్ సెస్ కట్టాడట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తాడట, సిఎస్ఆర్ ఇస్తాడట. అందుకే ఇలా 2-3 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి 4,300 కోట్ల అప్పులకు వీకింది. నిజంగా అంత లాభాలుంటే మరి ఎందుకు అప్పులు తెస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నిజంగా బొగ్గు ఉత్పత్తి అయింది నిజమైతే, లాభాలు వచ్చిందే నిజమైతే నువ్వు అప్పులు ఎందుకు తెస్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పొద్దా? ఇగో ఇది సింగరేణిలో జరిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం. ఏమైంది? దీనివల్ల 100,000 కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగింది. నీ షోకుల కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం ఎవరిని ముంచినావు? సంస్థను ముంచినావు. 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది, 100 కోట్లు డివిడెండ్ చెల్లిస్తీవి, 100 కోట్లు సిఎస్ఆర్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకుల కోసం రాని లాభాలకు సిఎస్ఆర్ కింద ఫుట్బాల్ షోకులకు 100 కోట్లు ఖర్చు పెట్టిరి. ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెట్టుండు? ఫైనల్గా ఈ సంస్థ ఏమైతుంది? దయచేసి కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది తప్ప ఒప్ప? మీరే రేపు పొద్దుగాల భూపాలపల్లి బొగ్గుబాయి మీద పోవాలి. ఈ 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గున్నదా లేదా చూడాలి. మరి రమణారెడ్డి అని కూడా పోవాలి మబ్బులేసి. నువ్వు చెప్పిపోతే పోలీసు వాళ్ళు ఉంటారు. మబ్బులు 5ంటికి పోతే ఏం చేస్తాడే? పోవాలి, బయట పెట్టాలి. వీళ్ళ కుంభకోణాన్ని పెట్టాలనా వద్దా? సంస్థను కాపాడుకోవాలనా వద్దా? మనం ఈ ముచ్చట ఈ ఫోటో తీసుకోండి, బొగ్గుబాయి మీద రేపు చర్చ పెట్టుండ్రి. మీ సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి, రేపు బాయిల మీద కార్మికులతో చర్చ పెట్టండి. మీ జీఎం దగ్గర పోయి బిడ్డ జీఎం గారు 3 లక్షలు యాడుందో చూపిరా అని గట్టిగా బల్ల గుద్ది మీ జీఎంను నిలదీయండి. ఎక్స్ప్లోజివ్ స్కామ్స్ మీకు కూడా తెలుసా? ఇది విన్నారా? గిలెటిన్స్ వాడతారా మీరు సింగరేణిలా, బొగ్గుబాయిలలా? ఇక దాన్ని కూడా ఇడిచిపెట్టలేదా వీళ్ళు? బొగ్గుబాయిలలో వినియోగించే జిలెటిన్ స్టిక్స్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ అంటే మన పక్కనే మహారాష్ట్ర తెలుసు కదా మీకు. ఆడ కూడా బొగ్గుబాయిలు ఉంటాయి మహారాష్ట్రలో. వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో పర్ ఎంఎంటీ దాని ధర 37,000. మన దగ్గర 30% పెంచి 44,000 రూపాయలు చేశారు. అయితే అప్పుడు ఒక 2 మంచి డైరెక్టర్లు ఉండే. మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలా ఈ రాష్ట్ర సింగరేణి బోర్డులో ఒక మంచి విలువ కలిగిన, నిజాయితీ కలిగిన 2 అధికారులు ఉండే. ఒక ఆయన పేరేమో జీవీ రెడ్డి, ఇంకొక ఆయన వికే శ్రీనివాస్. ఆ జీవీ రెడ్డి అరే ఇంతగానం నేను ధర పెంచా, నేను సంతకం పెట్టా అన్నాడు. కోల్ ఇండియాలో ఇంత ధర లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో ఇంత ధర లేదు, మరి ఏదైనా 5%, 3% పెంచచ్చు, కానీ 30% పెంచుడు ఇది అన్యాయం, సింగరేణి నష్టపోతుంది, లాస్ అవుతుంది, నేను సంతకం పెట్టా అంటే జీవీ రెడ్డిని ఆయనను ఒత్తిడి పెట్టి లీవ్ పెట్టిపో అన్నారు. లాస్ట్కు సంతకం పెట్టా అంటే రాజీనామా చేసి వెళ్ళిపోయిండు జీవీ రెడ్డి. తెలుసా జీవీ రెడ్డి పేరుందా మీరు? ఆయన రాజీనామా చేసిండా లేదా? ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఎక్స్ప్లోజివ్ స్కామ్ లో నేను భాగస్వామిని కాదు, ఆయనకు పైసలు ఆశ చూపిండ్రు, ఆయనను బెదిరించిండ్రు, అన్ని ప్రయత్నాలు చేసినా నేను పెట్టను కాక పెట్టా అంటే పాపం ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. ఇంకొక ఆయన వికే శ్రీనివాస్, ఆయనని సంతకం పెట్టమన్నారు, నేను పెట్టా అన్నాడు. ఆయన పెట్టా అంటే ఆయన రివర్ట్ ప్రమోషన్ ముందుకు పోడు కదా, వెనుకకు పంపిరు. ఆయన డైరెక్టర్కి వెళ్ళి ఆయనను మళ్ళీ జీఎంకు వాపస్ తీసుకొచ్చారు. తెచ్చి తీసుకుపోయి విజయవాడలో వారేశాం. అదేందో ఉంటుంది మనకు హెచ్ఎంఎల్ ఉంటుంది.